సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఓ ప్రాముఖ్యమైన ప్రకటన. జూన్ నెల 1-2 తారీఖుల్లో మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో మెగా యూత్ కాన్ఫరెన్స్, తెలుగు రాష్ట్రాలు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న కొందరు దైవజనులు, అలాగే దేవుని చేతిలో వాడబడుతున్న కొన్ని బలమైన పాత్రలు మేము ఈ యూత్ కాన్ఫరెన్స్లో దేవుని వాక్యం అందించబోతున్నాం. గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఈ యూత్ కాన్ఫరెన్స్లో ఎంతోమంది యవ్వన బిడ్డల హృదయాలు వాక్యం ద్వారా దేవుడు పురికొల్పుతూ వచ్చారు. ఈ సంవత్సరం మరి రెట్టింపుగా దేవుడు కార్యాలు చేయబోతున్నారు. మీ యవ్వన బిడ్డలను తప్పకుండా ఈ యూత్ కాన్ఫరెన్స్కి పంపించండి. అయితే ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. స్క్రీన్ మీద QR కోడ్ కనపడుతుంది కదా, దాన్ని స్కాన్ చేసుకుంటే దాని డీటెయిల్స్ అన్నీ మీకు వెలువడతాయి. రిజిస్ట్రేషన్ చేయించుకొని తప్పకుండా మీ యవ్వన బిడ్డలందరినీ ఈ కాన్ఫరెన్స్కి పంపించగలరని ప్రేమతో మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ, అలాగే చాలామంది ఆదివారం దూర ప్రాంతాల నుంచి మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరానికి వస్తున్నారు. వైజాగ్, విజయవాడ, ఒరిస్సా, బెంగళూరు, అనేక దూర ప్రాంతాల నుంచి అన్న ఏ సర్వీసులో కలుస్తారు అని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా మ్యాక్సిమం ఆదివారం పగటిపూట 3 సర్వీసులో నేను వాక్యం అందిస్తాను. మ్యాక్సిమం అందుబాటులో ఉంటాను. అయితే థర్డ్ సర్వీస్కి వచ్చిన తర్వాత, థర్డ్ సర్వీస్ అయిపోయిన తర్వాత నేను కొత్తగా వచ్చిన వాళ్ళని తప్పకుండా కలుస్తాను. ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్లో కలవటానికి కుదరదు. ఎందుకంటే సర్వీస్కి జస్ట్ 45 మినిట్సే టైం పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ సర్వీస్కి వచ్చిన వెహికల్స్ అన్నీ వెకేట్ అవ్వాలి. సెకండ్ సర్వీస్కి వెహికల్స్ వస్తాయి. లైక్ దట్ సెకండ్ సర్వీస్లో కూడా అంతే. అందుకని థర్డ్ సర్వీస్కి వచ్చిన తర్వాత, థర్డ్ సర్వీస్ అయిపోయిన తర్వాత అందరినీ తప్పకుండా కలుస్తాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు థర్డ్ సర్వీస్ అయిన తర్వాత మందిరంలోనే భోజనం చేసుకుని వెళ్ళే వెసులుబాటు కూడా మినిస్ట్రీ మీకు కలుగు చేస్తుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి హృదయపూర్వకమైన ఆహ్వానం. ప్రాముఖ్యంగా రేపు మీరు ఆదివారపు ఆరాధనలకు వెళ్తున్నారు కదా, మీరు వెళ్తున్న సంఘాల్లో ఒక్క నిమిషం కూడా దయతో మందిరానికి ఆలస్యంగా వెళ్ళొద్దు. ఒక 5 నిమిషాలు ముందే వెళ్ళి ఆరాధనకు ముందే మీ పాదం దేవుని మందిరపు గడపను త్రొక్కునుగాక. మంచిది. ఈరోజు శనివారం కదా, మన సెంట్రల్ మందిరంలో ఉపవాస ప్రార్థన 10 గంటలకి. ఓ దివ్యమైన వర్తమానం. చెడి పాడైపోయిన బ్రతుకులు ఇదిగో ఇలా బాగు చేసుకో. ఎలా బాగు చేసుకోవాలి? దేవుడు చెడి పాడైపోయిన బ్రతుకులను ఎలా బాగు చేస్తాడు? ఓ దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడి దినం నా ద్వారా అందించబోతున్నారు. తప్పకుండా ఉపవాస ప్రార్థనలో పాల్గొందండి. ప్రాముఖ్యంగా క్రైస్తవులుగా మన ఆధ్యాత్మిక జీవితంలో వారంలో ఒకరోజు ఉపవాసం మన అలవాటుగా మారాలి. రైట్? ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, ఇది ఎలా ఒక అలవాటో, రాత్రిపూట నిద్ర ఇది ఎలా అలవాటో, ఉదయం లేవటంతో కాలకృత్యాలు ఇది ఎలా అలవాటో, క్రైస్తవ జీవితంలో ఉపవాస ప్రార్థన కూడా ఒక వాడుక, ఒక అలవాటు కావాలి. క్రైస్తవ జనమ, వారంలో ఒకరోజు మీకు ఏ రోజు అనుకూలతుంటే, సోమవారమా, మంగళవారమా, శుక్రవారమా, శనివారమా, వారంలో ఒకరోజు తప్పకుండా వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ, రెండవది ప్రార్థనా పరులతో కలిసి మనం ప్రార్థన చేస్తే, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు అని రాస్తుంది కదా. ప్రార్థనా పరులతో మన ప్రార్థన కలిస్తే అద్భుతాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ దినం ప్రార్థన మన జీవితాల్లో జరిగించే 4 పరాక్రమ కార్యాలు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతాను చూడండి. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి
దేవుని సన్నిధికి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములను, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగాను. విన్నారా? దైవజనమ, దేవుని వాక్యం ప్రార్థనను పొగతో పోలుస్తూ ఉంది. సహజంగా ఈ సృష్టిలో ఏ వస్తువైనా పైనుంచి కింద పడుతుంది గురుత్వాకర్షణ శక్తి వల్ల. విచిత్రం, భూమి నుంచి పైకి వెళ్ళేది ధూపం, పొగ మాత్రమే. అందుకనే ప్రార్థనను దేవుని వాక్యం ధూపంతో పోల్చింది. అంటే మన భూమి మీద ఉండి చేసే ప్రార్థన శబ్ద కాలుష్యంలో కలిసిపోట్ల, ఇక్కడుండి చేసే ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరుతుంది. అందుకనే ప్రార్థనను ధూపము అంటారు. మన చిన్నతనంలో రేడియోలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బారు భక్తి. అంటే అంబికా దర్బారు భక్తిలో నుంచి ఏమొస్తుంది? పొగ కదా, ధూపం కదా. అంటే గమనించండి, భూలోకం నుంచి పరలోకానికి చేరేది ప్రార్థన, ధూపం. అయితే పరిశుద్ధుల ప్రార్థనలు కలిపి దూత తన చేతిలో నుండి దేవుని సన్నిధికి ఆ ప్రార్థనలు చేర్చినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అవును, మన ప్రార్థన కొన్ని కార్యాలు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన బలం సరిపోనప్పుడు మన ప్రార్థనకు తోడు 10 మంది పరిశుద్ధుల ప్రార్థన, భక్తి కలిగిన కొంతమంది పరిశుద్ధుల ప్రార్థన మన ప్రార్థనకు తోడైతే పరాక్రమ కార్యాలు నిశ్చయంగా నీ ఇంటిలో దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. పరిశుద్ధులంటే మరలా వాళ్ళు ఏదో పరలోకం నుంచి దిగొచ్చిన వాళ్ళు అని అనుకునేరు గాక, యేసు రక్తంతో కడగబడిన సంఘాన్ని పరిశుద్ధులు అని వాక్యం అంటుంది. తమ్ముడు, చెల్లి, మానుషికంగా చిన్న చిన్న బలహీనతలు నీలో ఉండి ఉండొచ్చు. సాతాను నీ బలహీనతలను చూపించి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నోరు మొయ్యవయ్యా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? నోరు మొయ్యవమ్మా అని నీ బలహీనతలను చూసి, నీ బలహీనతలను చూపించి నీ నోరు నొక్కేస్తాడు. అప్పుడే మరెక్కువగా పశ్చాత్తాపడి ధైర్యంగా దేవుని కృపాసనాన్ని చేరి పరిశుద్ధులతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తే, ఈ పరిశుద్ధుల ప్రార్థనలన్నిటినీ కలిపి దూత దేవుని సన్నిధికి చేరుస్తున్నాడట. అద్భుతం తెలుసా? మన ప్రార్థనలు ఎప్పుడైతే దేవుని సన్నిధికి చేరతాయో భూమి మీద దేవుడు పరాక్రమ కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. విన్నారా? మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరితే, ప్రార్థనలు పరలోకానికి చేరితే భూలోకంలో పరాక్రమ కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాసింది. ఆ బలిపీఠం మీద నుండి తీయబడిన నిప్పులు భూమి మీద కుమ్మరించినప్పుడు భూమి మీద 4 రకాలైన అద్భుతాలు జరిగాయట. 1 ఉరుములు, 2 ధ్వనులు, 3 మెరుపులు, 4 భూకంపం. 4 అద్భుతాలు జరిగినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. తమ్ముడు, చెల్లి, ఈ శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈరోజే కాదు, ఎప్పుడు ప్రార్థన జరిగినా, అది నీ కుటుంబ ప్రార్థనైనా, భూమి మీద నుండి నీ ఇంటిలో నుంచి ప్రార్థనా ధూపం పరలోకమందలి దేవుని సన్నిధికి చేరితే, నీ ఇంటిలో, నీ ఒంటిలో, నువ్వు బ్రతుకుతున్న గ్రామంలో, నువ్వు జీవిస్తున్న దేశంలో ఈ 4 అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. మొట్టమొదట ఏం కలిగాయట? ఉరుములు కలిగాయి. ఉరుము దేని గుర్తు తెలుసా? ఓడిన చోటే గెలిపించే జీవితానికి గుర్తు. ఎలా? రండి, సమూయేలు మొదటి గ్రంథం. అందరూ మీ బైబిల్ తెరవండి. 7వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9, 10 వచనాలు నేను చదువుతాను. చూడండి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి
వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. రైట్. 7వ అధ్యాయం 9-10 వచనాలు చదివాం కదా. అదే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు. ఇశ్రాయేలీయులను ఓడిన చోటే దేవుడు గెలిపించాడు. ఎలా? సమూయేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏం జరిగింది? యుద్ధం చేయటానికి ఫిలిష్తీయులు మీదకు వచ్చారు. తమ్ముడు, నువ్వు ఎక్కువగా ఎప్పుడు ప్రార్థన చేస్తావో సాతాను గారు కూడా వాడు నీ మీద పోరాటాలు అధికం చేస్తాడు, సమస్యలు అధికం చేస్తాడు. ఇది జరిగిన తర్వాత అరే నేను భక్తిగా బ్రతుకుతాం అనుకున్నప్పుడే నాకు పోరాటాలు ఎక్కువ అవుతున్నాయే, నేను నీతిగా జీవించుతాం అనుకున్నప్పుడే నాకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయే, ఉపవసించుదాం, దేవుని పాదాలు పట్టుకుందాం, కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని అనుకున్నప్పుడే నా కుటుంబంలో సమస్యలు ఎక్కువ వస్తున్నాయే అని ఎప్పుడైనా కలవరపడ్డావా? భయపడకు. సమూయేలు ప్రార్థన చేసేటప్పుడే ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారట. గమనించారా? ప్రార్థన చేయకముందు వాళ్ళు యుద్ధానికి రాలా, ప్రార్థన చేస్తున్నప్పుడు యుద్ధానికి వచ్చారట. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే దేవుడు మౌనంగా ఉన్నాడా? బైబిల్లో రాయబడిన మాట, ఉరుములు ఉరిమించి, ఆకాశము నుండి ఉరుములు ఉరిమించి ఫిలిష్తీయులను తారుమారు చేస్తే ఇశ్రాయేలీలు గతంలో ఏ ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారో 4వ అధ్యాయంలో ఇప్పుడు 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఓడిన చోటే తన పిల్లలను దేవుడు గెలిపించాడు ప్రార్థన ద్వారా. తమ్ముడు, చెల్లి, గడిచిన దినాల్లో ఏ రంగంలో నువ్వు ఓడిపోయావు? చదువుల్లో ఓడిపోయావా? కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఓడిపోయావా? పరిశుద్ధ జీవితంలో ఓడిపోయావా? పిల్లలను పెంచే విషయంలో ఓడిపోయావా? ఓ మంచి కుటుంబంగా కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఓడిపోయావా? ఆర్థిక విషయాల్లో ఓడిపోయావా? ఆరోగ్య విషయాల్లో ఓడిపోయావా? ఏ రంగంలో నువ్వు ఓడిపోయినా నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఓడిన చోటే నిన్ను గెలిపించే దేవుడు, తల దించుకున్న చోటే నీ తల పైకెత్తే దేవుడు, అవమానము నొందిన చోటే, నింద పడిన చోటే రెండంతల ఘనత ఇచ్చే దేవుడు, అపజయ భారంతో కృంగిన చోటే, పతనమైన చోటే పతాక స్థాయికి లేవనెత్తే దేవుడు. ఎప్పుడూ తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఉరుములు ఉరిమిస్తాడు దేవుడు. ఓడిన చోటే దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. ప్రార్థన ద్వారా దేవుడు జరిగించే మొట్టమొదటి పరాక్రమ కార్యం ఏంటో తెలుసా? ఓడిన చోటే దేవుడు గెలిపిస్తాడు. నా చేతులెత్తి ఉదయం నేను దీవిస్తున్నా. ఏ రంగంలో ఓడిపోయావో, ఏ స్థలంలో ఓడిపోయావో, ఏ ఉద్యోగ వ్యాపారాల్లో ఓడిపోయావో, నజరేయుడైన యేసు నామం పేరిట ఈ దినం నువ్వు ప్రార్థన చేస్తుండగా ఓడిన చోటే నీ దేవుడు నిన్ను గెలిపించునుగాక. ఆమేన్. రెండవది ఏం జరిగింది అక్కడ? ధ్వనులు వచ్చాయట. మొదట ఉరుములు, ఓడిన చోటే గెలిపించడం. రెండవది ధ్వనులు పుట్టాయట. ధ్వని దేనికి గుర్తో తెలుసా? దేవుని నడిపింపుకు గుర్తు. చూడండి ఆ మాట 89వ కీర్తన 15వ చరణం. 89, 15వ చరణం. 15 శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. విన్నారా? శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. జీవితంలో చిక్కు సమస్యలు చిక్కున్నప్పుడు, ఎటు వెళ్ళాలో పాలు పోచినప్పుడు ఇటువైపు వెళ్ళాలా మార్గం తెలియనప్పుడు, క్రాస్ రోడ్స్ దగ్గర నిలవబడినప్పుడు, వై జంక్షన్ దగ్గర నిలవబడినప్పుడు ఇట క్రాస్ రోడ్స్ దగ్గర నువ్వు నిలవబడినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీకులాగా ప్రార్థించే ప్రార్థనా పరులతో కలిసి, పరిశుద్ధులతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఈ మార్గంలో వెళ్ళని దేవుడు
ఒక అద్భుతమైన ధ్వని, ఇదే మార్గం, ఈ త్రోవలోనే నువ్వు వెళ్ళని నీ చెవులకు ఒక శబ్దాన్ని, ఒక ధ్వనిని దేవుడు వినిపింపచేస్తాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, దేవుడు నడిపించే మార్గం, దేవుడిచ్చే ఆలోచన శ్రేష్టమైనది. లేఖనాల్లో రాయబడి ఉంది, లోకము దాని ఆశలు గతిస్తాయి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. అంటే నీ జీవితంలో నువ్వు వెళ్ళాల్సిన మార్గం ప్రార్థన ద్వారా దేవుని యొద్ద నుంచి పొందుకొని నువ్వు అడుగులు వేయి, అది నిరంతరము నిలుస్తుంది. మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు తన తర్వాత తన పరిచర్యను కొనసాగించడానికి తనను తాను అపోస్తుల్ని ఎన్నుకోవాలనుకున్నాడు. అవును, ఆ రోజుల్లో యేసయ్యని వేల మంది ప్రజలు వెంబడించేవాళ్ళు కదా. సుమారుగా 70 మంది శిష్యులు ఉన్నారు కదా. అయితే యేసయ్యకు ప్రధానంగా 12 మంది అపోస్తులు. ఇంతకాలం సేవ చేసిన తర్వాత ఈడైతే రైటు అని యేసయ్య మానసికంగా ఆలోచించకుండా, ఏమండి, పరలోకపు ధ్వని కొరకు ప్రార్థనలో కనిపెట్టారు. అయ్యా, ఇన్ని వేల మంది సమూహం నన్ను వెంబడిస్తున్నారు, 70 మంది శిష్యులు ఉన్నారు, వీళ్ళల్లో అపోస్తులుగా ఎవరిని ఎన్నుకోమంటావు అని ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఆ ప్రార్థన మధ్యలో పరలోకపు ధ్వని యేసుక్రీస్తు వారికి వినబడింది. వినబడిన తోడనే 12 అపోస్తులను యేసయ్య ఎన్నుకున్నాడు. దాని రెఫరెన్స్ చెప్తాను. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 13వ వచనం వరకు రాత్రి అంతా ప్రార్థన చేశాడు. బిడ్డలారా, జీవితంలో ఎప్పుడైనా నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక పని ప్రారంభించేటప్పుడు, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఆ నిర్ణయం ప్రార్థన గదిలో పుట్టాలి సుమే. ఆ నిర్ణయం నీ బుర్రలో పుట్టింది కాకూడదు. ఆ నిర్ణయం ఎవరో చెప్పిన ఉచిత సలహా కాకూడదు. కుల పెద్దలు, సంఘ పెద్దలు చెప్పిన సలహా కాకూడదు. ఏ నిర్ణయమైనా యేసు నామం పేరిట ప్రార్థనా గదిలో పుట్టునుగాక. ప్రార్థనా గదిలో పుట్టే ఆలోచన పరాక్రమ కార్యాలు జరిగిస్తుంది. అవును, ఆ రాత్రి ప్రార్థన చేసి తర్వాత 12 మంది అపోస్తులను యేసయ్య నియమించాడు. మీకు తెలుసు కదా, ఆ అపోస్తులే భూలోకాన్ని తల్లకిందులు చేసే వాళ్ళే భూలోకాన్ని తల్లకిందులు చేసే అపోస్తులుగా మారిపోయారు. అద్భుతం. వాళ్ళ ద్వారా ప్రారంభించబడిన ఈ పరిచర్య 2000 సంవత్సరాల వరకు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎప్పటికే కాదు, సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంత కాలం యేసయ్య పరిచర్య, అపోస్తుల ద్వారా ప్రారంభించబడిన పరిచర్య, సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంత కాలం అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకు ఈ ఆలోచన? ప్రార్థనలో నుంచి పుట్టింది. శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు, వారు నీ ముఖకాంతిని చూచి నడుచుకొనుచున్నారు. ఒకవేళ మీరు అంటారేమో, అన్నయ్య, మరి 12 మంది అపోస్తుల్ని ఎన్నుకున్నాడు నిజమే, 11 మంది బాగానే ఉన్నారు, మరి ప్రార్థనలో ఇస్కరియోతు యోధా పేరు దేవుడు చెప్పాడు కదా, మరి ఇస్కరియోతు యోధానే యేసయ్యను శిలువ మరణానికి అప్పగించాడుగా, మరి ఇస్కరియోతు యోధాని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటారా? నేనంట, ఈరోజు మన బ్రతుకులకు విలువిచ్చింది ఆ శిలువ కాదా? యేసయ్య శిలువ మరణానికి అప్పగించబడకపోతే ఈ పాపికి రక్షణ ఎక్కడ? యేసయ్య శిలువ మరణం పొందకపోతే పునరుద్ధానం ఎక్కడ? యేసయ్య శిలువ మరణం పొందకపోతే పరలోకపు నిరీక్షణ ఎక్కడ? ఇప్పుడు మీరు చెప్పండి, ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారిని శిలువకు అప్పగించి పుణ్యం చేశాడా, పాపం చేశాడా? చెప్పండి. శిలువ లేకపోతే మన రక్షణ ఎక్కడా? శిలువ లేకపోతే పాపికి క్షమాపణ ఎక్కడా? శిలువ లేకపోతే మరణం ఎక్కడా? మరణం లేకపోతే పునరుద్ధానం ఎక్కడా? పునరుద్ధానం లేకపోతే పరలోక రాజ్యం ఎక్కడా? కదా. అంటే నేనంట, దేవుని చిత్తానుసారంగా మనం అడుగులు వేసిన కొన్ని కీడులు జరుగుతాయి. అది కొంతకాలం కీడుగా కనపడుతుంది. రాగల కాలంలో ఆ కీడే మేలుగా మారుతుంది. ఆ కీడుని దేవుడు మేలుగా మారుస్తాడు. ఎందుకు?
ఈ ఆలోచన బుర్రలో నుంచి పుట్టింది కాదు, పుర్రెలో నుంచి పుట్టింది కాదు, ప్రార్థన గదిలో నుంచి పుట్టింది. నా ప్రార్థన, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆ నిర్ణయం ప్రార్థన గదిలో పుడితే పరాక్రమ కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నంబర్ 1, ఉరుములు ఓడిన చోట గెలిపిస్తాడు. నంబర్ 2, ధ్వనులు నడవవలసిన త్రోవ, చేయవలసిన పని దేవుడు బయలుపరుస్తాడు. నంబర్ 3, ప్రార్థన ద్వారా మెరుపులు పుట్టిస్తాడు. మెరుపు దేని గుర్తు? పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఫలభరితమైన జీవితానికి గుర్తు. చూడండి, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలో పైరు మొలుచున్నట్లుగా యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. విన్నారా ఈ మాట? కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. దేని కొరకు? కడవరి వర్షం కుమ్మరించబడినట్లుగా యెహోవాను వేడుకొనండి. అలా మీరు వేడుకుంటే యెహోవా మెరుపులు పుట్టించి వర్షాన్ని కుమ్మరిస్తాడు. వర్షం కురిసిందా? ప్రతి వాని, విన్నారా, ప్రతి వాని పొలంలో ప్రతి వాని పైరు మొలుచున్నట్లుగా, ప్రతి వాని పంట పొలం ఫలభరితంగా మార్చబడినట్లుగా కడవరి వర్షం కార్యం చేస్తుంది అంటాడు. నిజమే, కడవరి వర్షం అన్న వెంటనే మనకు గుర్తుకు రావాలి తొలకరి వర్షం. నిజమే, మేడగది మీద 120 మంది శిష్యులు, అనేక మంది స్త్రీలు, 12 మంది అపోస్తులు ఆ మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉంటుండగా తొలకరి వర్షంగా పిలువబడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీద కుమ్మరించబడ్డాడు. విన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడిన తర్వాత ప్రతి వాని పంట పొలంలో నుంచి పైరు మొలిచింది. పేతురు పంట పొలంలో పైరు మొలిచింది. ఎస్, పరిశుద్ధత, ధైర్యం, విశ్వాసం. తోమా పంట పొలంలో నుంచి పైరు మొలిచింది. ఒకప్పుడు అనుమానపు తోమా భారతదేశానికి వచ్చి విశ్వాస వీరుడిగా మారిపోయాడు. విన్నారా? ప్రతి వాని పంట పొలం ఫలించడానికి కారణం ఏంటంటే తొలకరి వర్షం కుమ్మరించబడింది. సంగమా, ఆదిమ సంఘం మీద తొలకరి వర్షం ఎలా కుమ్మరించబడిందో ఈ కడవరి దినాలలో క్రీస్తు సంఘం మీద కడవరి వర్షం కుమ్మరించబడాలి. ఆ కడవరి వర్షమే పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన మీద కుమ్మరించబడతాడో ప్రతి వాని పొలంలో ప్రతివాడు, విన్నారా, హెబ్రోన్ అని లేదు, బాప్టిస్ట్ అని లేదు, బ్రదర్ అని లేదు, పెంతెకోస్తు అని లేదు. గమనించండి, కొత్తగా రక్షించబడిన విశ్వాసం లేదు, పాత విశ్వాసం లేదు. ప్రతి వాని పంట పొలంలో పంట సమృద్ధిగా పండేటట్లుగా కడవరి వర్షం కార్యం చేయటం ప్రారంభిస్తుంది. తొలకరి వర్షం కుమ్మరించబడింది. పేతురు వల వేశాడు, 3000, మరలా వల వేశాడు, 5000. ఎంత అద్భుతమైన పంట, ఎంత అద్భుతమైన పంట వాళ్ళు కోయగలిగారు. మరోసారి చెప్తున్నాను, ఈ కడవరి దినాలలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగితే మొదటి మహిమ కంటే కడవరి మహిమ మించినదై ఉండేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఆ కడవరి వర్షం కుమ్మరించబడినట్లుగా సంఘం ఏం చేయాలి? యెహోవాను వేడుకోవాలి. ఏమని? కడవరి వర్షాన్ని కుమ్మరించయ్యా, సంఘం మీద పరిశుద్ధాత్మను కుమ్మరించయ్యా. ఎప్పుడైతే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయో, అనేక మంది భక్తులతో కలిసి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, అద్భుతం తెలుసా, మన ప్రార్థనలు పరలోకానికి చేరిన తోడనే భూలోకంలో పరాక్రమ కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఏంట పరాక్రమ కార్యం? పరిశుద్ధాత్మ కుమ్మరింపు. 4వది అద్భుతమైన మాట, ఎప్పుడైతే ఆ నిప్పులు భూమి మీద కుమ్మరించబడ్డాయో భూకంపం కలిగిందట. నిజమే, బైబిల్లో ఎన్నో చోట్ల వాళ్ళు ప్రార్థించుండగా భూమి కంపించెను, భూమి కంపించెను. లేఖనాల్లో మనం చూస్తాం కదా. మనకు బాగా సుపరిచితమైన మాట, మధ్యరాత్రి వేళ పౌలు శీల ప్రార్థన చేయుచు పాటలు పాడుచూ ఉండగా భూకంపం వచ్చిందిగా.
వచ్చిందిగా. ఆ భూకంపం రావటం వల్ల ఏం జరిగింది? ఖైదీల బంధకాలు తెగిపోయాయి. తమ్ముడు, చెల్లి, దేవుని సన్నిధిలో మనం అందరం పరిశుద్ధులతో కలిసి, దేవుని బిడ్డలతో కలిసి మనం ప్రార్థన చేస్తే, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతా ఉంటే భూమి మీద దేవుడు ఉజ్జీవాన్ని కలుగు చేస్తాడు. ఏంటా ఉజ్జీవం? త్రాగుడు బంధకాలు తెగిపోతాయి, వ్యభిచార బంధకాలు తెగిపోతాయి, మద్యపానపు బంధకాలు తెగిపోతాయి, జారత్వపు బంధకాలు తెగిపోతాయి, డ్రగ్ ఎడిక్ట్స్ బంధకాలు తెగిపోతాయి, అప్పుల బంధకాలు తెగిపోతాయి, రోగపు బంధకాలు తెగిపోతాయి, దయ్యం కట్టిన ప్రతి కట్లు తెగిపోతాయి, విగ్రహారాధన కట్లు తెగిపోతాయి. ఈ బంధకాలన్నింటినీ తెంచే శక్తి ఎక్కడుంది? ప్రార్థనలో ఉంది. అద్భుతం తెలుసా? యూరప్ ఖండంలో కలిగిన మొట్టమొదటి ఉజ్జీవం మధ్యరాత్రి బాప్తీసాల కార్యక్రమం జరిగింది. ఆ జైలు అధికారి రక్షణ పొందాడు. చంపుకుందాం అని అనుకున్న వ్యక్తి ప్రభు తట్టు తిరిగాడు. అద్భుతం తెలుసా? అక్కడ ప్రారంభమైన ఉజ్జీవం యూరప్ ఖండం అంతా వ్యాపించింది. ఇక్కడ ఒక విలువైన మాట చెప్పి నేను ముగిస్తాను. తమ్ముడు, చెల్లి, ఏ ఇంట్లో ప్రార్థనలు ఎక్కువ జరుగుతాయో, ఏ సంఘంలో ప్రార్థనలు ఎక్కువ జరుగుతాయో అక్కడి నుంచి దేవుడు ఉజ్జీవాన్ని పుట్టిస్తాడు. ఓ భక్తుడు అంటాడు, ఏ ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ, ఏ పవర్ఫుల్ ఫ్యామిలీ. ఏ ప్రేయర్ఫుల్ మినిస్ట్రీ, ఏ పవర్ఫుల్ మినిస్ట్రీ. ఏ ప్రేయర్ఫుల్ ఫుల్ ఫీట్, ఏ పవర్ఫుల్ ఫుల్ ఫీట్. ఏ ప్రేయర్ఫుల్ బిజినెస్, ఏ పవర్ఫుల్ బిజినెస్. నీ ఇల్లు ప్రార్థించే ఇల్లుగా నీ ఇంటిని కట్టుకో. పరిశుద్ధులతో కలిసి సంఘ ప్రార్థనలో పాలు పంపులు పొందు. ఒకడి ప్రార్థన 1000 మందిని తరిమితే ఇద్దరి ప్రార్థన 10,000 మందిని తరుముతుంది. వాక్యంలో చూసాం కదా. మనందరి ప్రార్థనలో కలిసి ధూపంలాగా దేవుని సన్నిధికి చేరితే ఆ ధూపాన్ని దేవుడు ఆగ్రహించి భూమి మీద పరాక్రమ కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన ద్వారా. ఏంటా పరాక్రమ కార్యాలు? నంబర్ 1, ఓడిన చోటే దేవుడు గెలిపిస్తాడు. నంబర్ 2, నడవవలసిన త్రోవను దేవుడు బయలుపరుస్తాడు. నంబర్ 3, పరిశుద్ధాత్మ కొమ్మరింపు దేవుడు దయచేస్తాడు. నంబర్ 4, మన కుటుంబాలలో ఉజ్జీవాన్ని పుట్టిస్తాడు. అప్పుల బంధకాలతో, ఆర్థిక బంధకాలతో కట్టబడిన మన కట్లను ప్రార్థన ద్వారా దేవుడు తెంచడం ప్రారంభిస్తాడు. ఈ 4 పరాక్రమ కార్యాలు జరిగించేది పరిశుద్ధుల ప్రార్థన. మీరు ప్రార్థించండి. ప్రార్థించే ప్రార్థనా పరులతో కలిసి ప్రార్థించండి. ఈ 4 పరాక్రమ కార్యాలు ఈ దినమే మీ ఇంటిలో, మీ సంఘంలో, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. ఆమేన్. అలా జరిగించున్నట్లుగా ప్రార్థన చేస్తాను. ఏకీభవిస్తారా? ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై వందనాలు. ప్రార్థన ఓడిన చోటే గెలిపిస్తుంది సెలవిచ్చావు. నీ పిల్లలు ఏ రంగంలో ఓడిపోయారో ఆ ఓడిపోయిన చోటే యేసు నామములో నీ పిల్లలను మీరు గెలిపించుదురుగాక. అయ్యా, జంక్షన్ దగ్గర నిలవబడ్డారు, క్రాస్ రోడ్స్ దగ్గర నిలవబడ్డారు. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా. ఇదే త్రోవ, ఈ త్రోవలే నడవండి అని చక్కటి త్రోవను, చక్కటి మార్గాన్ని నీ పిల్లలకి ఈ దినమే మీరు చూపించుదురుగాక. విశేషంగా ఎండిపోయిన ప్రతి బ్రతుకు ఫలభరితంగా మారాలి. దేవా, మా గృహాల్లో ఎవరు ఏ కట్ల చేత కట్టబడి ఉన్నారో, ఏ బంధకాల చేత బంధించబడి ఉన్నారో యేసు నామం పేరిట ప్రతి బంధకం తెంచబడునుగాక, ప్రతి కట్లు తెగిపోవునుగాక, దాసులు స్వతంత్రులుగా మార్చబడుదురుగాక. మా ప్రార్థన ఆలకించి మా కుటుంబాల్లో గొప్ప ఉజ్జీవాన్ని మీరు కలుగు చేసి మీరే మహిమ పొందమని. నైనా ఈ దినం బిడ్డలు దేని కొరకు ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన అంగీకరించి ఒక్కొక్క ఇంటిలో మీ విక్రమ కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.
ఈరోజు ఉపవాస ప్రార్థన 10 గంటలకి చక్కటి వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా అందించబోతున్నారు. తప్పకుండా ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. థ్యాంక్ యూ.